మా ముర్రా బఫెలోస్ ఏం తింటున్నాయో తెలిస్తే మీరు 100% షాక్ అవుతారు బ్రో. బఫెలోస్ ని మా సొంత కుటుంబంలా చూసుకుంటాము. వాటికి న్యూట్రిషన్ అందించడానికి మా 100% ఇస్తాం మేము. సో మన బఫెలోస్ కి రెగ్యులర్ గా కాల్షియం, లివర్ టానిక్ అండ్ ఎవ్రీ 15 days కి డైజెస్టివ్ పౌడర్ యూస్ చేస్తాం. ఫస్ట్ మెయిన్లీ లివర్ టానిక్ ఎందుకు యూస్ చేస్తామంటే న్యాచురల్ డిటాక్సిఫికేషన్ లాగా యూస్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ ఎన్విరాన్మెంటల్ లో ఏం చేంజెస్ వచ్చినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక డే లో వచ్చేసి హీట్ గా ఉండి అండ్ సడన్ గా కూల్ అయిపోయి ఆర్ ఎనీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఆల్సో లివర్ టానిక్ యూస్ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ యూజెస్ ని రెడ్యూస్ చేసిన వాళ్ళు అవుతాం. అండ్ ఆల్సో ఎనర్జీ అండ్ మెటబాలిజం చాలా హైగా ఉంటది కాబట్టి ఇవి యానిమల్స్ కి ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ కాల్షియం ఎవ్రీ డే యూస్ చేస్తామని చెప్పాను కదా, 100 ml ఫర్ ఈచ్ బఫెలో. ఈ కాల్షియం వల్ల యూజెస్ ఏంటంటే ఓవరాల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది అండ్ ఆల్సో రిప్రొడక్టివ్ సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో ఫస్ట్ వచ్చేసి మిల్క్ ప్రొడక్షన్ చాలా బాగుంటది. అండ్ సెకండ్ వచ్చేసి డిసీజ్ ప్రివెన్షన్, ఏమైనా డిసీజెస్ అటాక్ అయ్యే లోపు ఇది ఒక డిసీజ్ ప్రివెన్షన్ లాగా యాక్ట్ చేస్తుంది. థర్డ్ వచ్చేసి రిప్రొడక్టివ్ హెల్త్ చాలా బాగుంటుంది అండ్ టైం కి హీట్ లోకి రావటము లేకపోతే ఓవరాల్ హెల్త్ బాగుండటము అండ్ అన్ని టైం కి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంటది కాఫ్స్ కానీ బఫెలోస్ కానీ. సో నెక్స్ట్ వచ్చేసి డైజెస్టివ్ పౌడర్ యూస్ చేస్తాము. డైజెస్టివ్ పౌడర్ ఎందుకు యూస్ చేస్తామంటే సో మెయిన్లీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిస్ట్రెస్ అండ్ ఆల్సో ఓవరాల్ గట్ హెల్త్ సపోర్ట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. దీని మెయిన్ యూజెస్ ఏంటంటే బఫెలోస్ కి వచ్చేసి గ్యాస్ అండ్ బ్లోటింగ్ నుంచి హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో డైజెషన్ ని స్మూత్ అండ్ ఈజీగా మెయింటైన్ చేస్తుంది. అసిడిటీ ఇష్యూస్ ఉంటే ఇది కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి కాన్స్టిపేషన్ లేకుండా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అపటైట్ ని బూస్ట్ చేస్తుంది. సో ఇవి బేసిక్ గా డైజెస్టివ్ పౌడర్ వాడడం వల్ల బఫెలో కి జరిగే యూజెస్. మా బఫెలోస్ గురించి ఇంకా తెలుసుకోవడానికి అండ్ మా జర్నీలో భాగం అవ్వడానికి ఫాలో చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.